అలాగే మన ఆర్డీఓ గారు ఎప్పుడు లేదు. వన్బీ చూసుకుంటే మామూలుగా ఆన్లైన్ లో మా పేరు ఉండేది, పూర్వజనం అని ఉండేది. ఇప్పుడు దాని పక్కన డార్కెట్ ల్యాండ్ అని వస్తుంది వన్బీ. మేము అమ్మదమ్ములు బాగా కంప్లైంట్ చేసేటప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరిగింది, ఆన్లైన్ లో ఎక్కించారు మా భూములు. అయితే మొన్న మేము క్రాప్ లోన్ కొరకు 1B తీసుకోవడం జరిగింది. ఆ 1Bలో పక్కన ఆన్లైన్ పక్కన నా పేరు పక్కన డార్కెట్ ల్యాండ్ అని నమోదైంది సార్. సాకిలమాని కుమ్మరమాని అక్కడ వచ్చేసరికి యాక్చువల్గా అప్పట్లో కమ్యూనిటీకి ఇచ్చింది, తర్వాత సేల్స్ మీరు తీసుకోవాలి. వాటిని కూడా మనం అడ్రస్ చేస్తాం. లేటెస్ట్గా మన సొల్యూషన్ ఏం చేయాలి, యాక్చువల్గా మనం లేటెస్ట్గా ఎవరైతే భూమి మీద వస్తారో పర్టికులర్స్ అన్ని కూడా తీసుకొని రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయాం. సార్ మొన్న అంటే ఒక కమ్యూనిటీకి ఇచ్చిన ఎండోమెంట్ తప్ప మిగతా వాటి కూడా నాయుడు గారితో మాట్లాడి చేసుకొని ఇప్పుడే అంటే నిన్ననే మా రెవెన్యూ విలేజ్ పరిధిలో సర్వీస్ ఇనాం భూములు కూడా ఉన్నాయి సార్. పాస్బుక్ ఇచ్చారా నీకు? పాస్బుక్లు ఇచ్చారా? బ్యాంకులో ఉంది అది 6 ఎకరాలు చేయనైతే 3 కాదు మీద ఉన్నది అది తక్కువ ఉంది. 30% తక్కువ వచ్చింది. మీకు 3 ఎకరాలు ఉండాలి కానీ 30 సెంట్లు తక్కువ అంతకుముందు పెట్టానండి, 2 సార్లు పెట్టాను మన ఊళ్ళో. ఆయన కూడా గవర్నమెంట్ వచ్చి కొంత చెరువు పంచి రావాలా అని అన్నారండి. మేము బ్యాంకులో తెచ్చుకుంటే ఉన్నాం. అది ఆన్లైన్ కొంత ఉంది, కొంత లేదు. ఆన్లైన్ ఎక్కాలి అంటే మాది ఎక్కుందండి, వీళ్ళు ఎక్కట్లా, ఆన్లైన్ ఎక్కట్లా సమస్య. వాళ్ళని వచ్చి సహకరించమంటే వాళ్ళు సహకరించారు. కొన్ని చోట్ల మా పొలం ఇది మీరు కాదు కదా, నాకు సంబంధం లేదని చెప్పి ఒక సంతకం చేయాలంటే వాళ్ళు ఎవరు రావడానికి రావట్లేదు. అది పెద్ద సమస్య. భూమి మీద ఇప్పుడు నేను ఉన్న ఇష్యూస్ కొన్ని క్లియర్ చేశాను. కేసు వాళ్ళు రాకపోతే అటువంటి ఎవ్రీ సాటర్డే మన కోర్స్ కండక్ట్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఆ ల్యాండ్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి తీసుకోవాలి. ఒరిజినల్గా వాళ్ళ భూమి ఉన్న నెంబర్కి స్టిక్ చేసి చేస్తాం. వాళ్ళు ఒకవేళ ఒప్పుకోపోయినా కానీ స్పీకింగ్ అడ్రస్ మనం ప్రొసీడింగ్స్ ఇచ్చి చేసాం సార్. వాళ్ళు కూడా ఒకసారి వెరిఫై చేసి అక్కడ ఎక్కువ అట్లా ఉన్నాయంటే సర్వేర్ వస్తారు రాయించుకొని పెట్టండి. ఉన్నదాన్ని ఫిక్స్ చేసి ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఎక్కిస్తుంది. 20 ఎకరం 20
మీరు అప్లై చేసింది నుంచి 15-14 రోజులు అయిపోయిన తర్వాత 15వ రోజున సర్వీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ సరిపోయింది కదా సార్ అది 30% తక్కువ వస్తుంది అనేది అనుమానం. సో దాన్ని మనము సర్వే చేయించి సర్వే చేయాల్సి. అట్లాగే సర్వీస్ ఇనాం భూములు ఉన్నాయని చెప్పారు. దానివల్ల రైతులు ఫిక్స్ చేసాం సార్. రీసర్వే అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్సేషన్ ఈ రోజు ఆల్రెడీ మార్నింగ్ ఫిక్సేషన్ జరుగుతుంది సార్. గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్సేషన్ ఒక 1 వీక్లో అయిపోయిన తర్వాత పట్టా ల్యాండ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సత్యపల్లి మండలంలో ఇప్పటికి 8 విలేజ్ ఇక్కడ ఈరోజు సాయంత్రం సిబ్బంది తీసుకొని వాటి పరిష్కారాన్ని తెలియజేస్తారు. అసలు రెవెన్యూ సదస్సు ఎందుకు పెట్టారు అంటే రాష్ట్ర స్థాయిలో ఎక్కడ చూసుకున్నా కూడా భూమికి సంబంధించినటువంటి అర్జీలు ఎక్కువ వస్తాయి. భూ సమస్యలు ప్రతి సోమవారం మనము గ్రీవెన్స్ డే పెడుతున్నాం. అక్కడ కూడా భూమికి సంబంధించిన సమస్య 100 నాకు వచ్చేటువంటి ప్రతిపాదించి దాంట్లో 60 వరకు భూమి సమస్య. భూమి సమస్య ఎట్లా ఉంటుందంటే అది మిగతా సమస్యలు అయిపోతుంది. ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవాలని ఆవిష్కృత అయిపోతుంది, లేదా మనం డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలని అయిపోతుంది, ఇంకోటి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అయిపోతుంది. కానీ భూ సమస్య అలా భూ సమస్య ఎట్లా ఉంటుందంటే ఆ సమస్య ఒకటి ఇద్దరు రైతులకి హద్దులు ప్రకారం ఉంటుంది. ఇద్దరు రైతులు రావాలి, సర్వే నిలబడాలి, సర్వే చేయాలి, తేల్చాలి. ఇవన్నీ కూడా టైం తీసుకుంటాం. రికార్డులో మీ గురువులు పేరుంది, మీకు బాగుంటుంది కదా మీకు వచ్చేది. దాన్ని మళ్ళీ మీరు మీ పేరు మార్చుకోవాలంటే ఇన్విటేషన్ పెట్టుకోవాలి. ఇన్విటేషన్ పెడితే నోటీస్ జనరేట్ చేసి మీకు ఇస్తారు. అబ్జెక్షన్స్ ఉంటే కాల్ చేస్తారు. చేయాలంటే ఒక సర్టిఫికేట్ అడ్రస్ పెడతారు. మీ తర్వాత మీ కొత్త పాస్బుక్ జనరేట్ చేస్తారు. అవి కూడా మద్రాసు నుంచి ఇంటికి వచ్చి నాకు కావాలి, అడ్రస్కి వస్తారు. ఇవన్నీ కూడా టైం తీసుకుంటారు. రేపు ఏమంటుందంటే ఇన్విటేషన్ పెట్టాను, నాకు నెల అయిపోయింది, ఇందులో నా ఏమీ ఇంకా సమస్య తీరలేదు కాబట్టి ఈ కింద వీఆర్ఓ చెప్పి అవడం లేదు, 400 అయిపోవాలని వచ్చేస్తాం. సో కింద మేము తహసీల్దార్ని సిబ్బంది ఏంటంటే అర్జీ పెట్టినప్పుడు దానికి గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి టైం లైన్స్ ఏంటి, ఒక సమస్యకు ఒక టైం ఉంటుంది. ఇన్విటేషన్ అనుకోండి 20-30 days ఉండొచ్చు. ఆన్లైన్లో పే పెట్టించుకోవాలంటే 4 days తర్వాత కొన్ని సర్వీసెస్ ఉంటాయి. అవైలబుల్ కాక మీ దగ్గర ఆల్రెడీ తీసుకున్నారు, ఇంకొక డూప్లికేట్ కావాలంటే అప్పటికప్పుడే ఇచ్చేస్తారు. డెస్క్ మీద తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ టైం లైన్స్ అనేది రైతులు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేకపోతే అర్జీ పెట్టుకున్నాము ఫండ్ రావడం లేదని భావనలో ఉంటారు. సో ఒక అర్జీ పెట్టుకున్నప్పుడు ఈ అర్జీకి ఎన్ని రోజులు పడుతుందంటే మనకు రసీదు ఇస్తున్నాం. అర్జీ ఆన్లైన్ చేయగా రసీదు వస్తుందా, దాని మీద రాజు ఉంటుంది. అందులో చెప్పండి ఈ సమస్యను బట్టి 30 రోజులు పడుతుంది, 100 వారాలు పడుతుంది, ఇది 24 hours పడుతుంది చెప్పాలి. ఇప్పుడు రైతులు కొంత సిద్ధంగా ఉంటారు. మీరేం చెప్పకపోతే వాళ్ళు వారం రోజులు చూస్తారు, చూసి మొదలుపెడతారు. ఈ భూమికి సంబంధించిన సమస్య ఉంటే జనరల్గా రైతులకి కొంచెం ఆందోళనగా ఉంటుంది. ఈ సమస్య ఉన్న ఇంట్లో సర్దుకుపోతాయి, కానీ ఆర్థిక సమస్య ఉన్నా సర్దుకుంటారు. కానీ భూమికి సంబంధించిన సమస్య ఉంటే రైతు కొంచెం ఆందోళన పడతారు. ఎందుకంటే భూమి అనేది వాళ్ళకి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సంబంధం లాంటిది. చాలామంది రైతులు ఎంత కష్టం వచ్చినా భూమి అమ్ముకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది రైతుకి దానికి కొడుకులాగా పెద్దలాగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి భూమి సమస్య వచ్చినప్పుడు రైతు చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. కాబట్టి ఆ బాధను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రైతులు ఆ విషయంగా మాట్లాడచ్చు, ఈ లోపంగా చెప్పచ్చు, వాళ్ళకున్న బాధను అర్థం చేసుకోవాలి. కానీ అది మన ఆయన గట్టిగా మాట్లాడాడు కాబట్టి ఏం పని చేయడం అనుకోకూడదు. వాళ్ళకున్న సమస్యలు మనకి చెప్తారు. అందరూ ఒకలాగా చెప్పారు, కొంతమంది మెత్తగా చెప్తారు, కొంతమంది గట్టిగా చెప్తారు, కొంతమంది అరుచుకుంటారు. వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది దాన్ని మనము నిర్దేశం చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఏదైనా సమస్య చేయలేకపోతే వాళ్ళని అందరికీ చెప్పాలి. చెప్తే చాలా మంది వింటారు. మనం చెప్పకుండా మనకు తెలియదు ఇయర్ రోజు చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా అడిగినప్పుడు కాసేపు చెప్పి 2 సమాధానాలు చెప్తారు. 3సారికి తహసీల్దార్ చెప్పుకోవాలి, ఆర్డీఓ చెప్పుకోవాలి, కమిటీ చెప్పుకోవాలి అంటారు. ఇంకా మనం గట్టిగా అడిగితే ఎవరు చెప్పుకోవాలి, చెప్పుకోవాలి, ఏం చేసుకోవాలి చేసుకోవాలి మాట్లాడతారు. ఇయర్ వల్ల మార్చుకోవాలి. అది కూడా రైతు బాగా అర్థం చేసుకుంటుంటారు. ఈఆర్ఓకి ఉన్న సమస్యలు కూడా ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఆర్థిక ఉంటాయి, కలుపు సమస్యలు కలుపు ఉంటాయి. ఎవరు కూడా హాయిగా కూర్చోలేదు, ఎవరి స్థాయిలో వాళ్ళకి సమస్య ఉంటాయి. అట్లా చేసి మనం రైతు మీద కోపడి వాళ్ళని అమలు కూడా చేయాలి. ఈ సమస్యల యొక్క ఉద్దేశం ఏంటంటే మీ సమస్యలు వీలైనంత వరకు
100% అయిపోతాయి నేను చెప్పలేదు కానీ కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. వీళ్ళని వరకు వాళ్ళని తగ్గించి ఈ బాధను తగ్గించి మీ యొక్క రికార్డు సరిచేయాలని ఉద్దేశంతో ఈ సమస్యలు చేస్తున్నాను. మీరందరూ సహకరించాలి. మీకు సమస్యలు అర్థమయ్యేలా చెప్పుకోవాలి. ఇది కూడా ఈరోజు ఈ గ్రామంలో ఎవరైనా రైతు బయటకు వెళ్ళిపోయి రాలేకపోతే తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఖర్చు పెట్టుకోవచ్చు. ఈరోజు అయిపోయింది కాబట్టి మీకు ఊళ్ళో తీసుకోవడం అట్లే ఉంటుంది. రోజు మీరు తహసీల్దార్స్కి వెళ్ళి అక్కడ కూడా అది పెట్టచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీ సమస్యలు తగ్గించుకోవడం లేదు. రీసర్వే జరిగినట్లయితే మీకు అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి. కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు మీ రికార్డులన్నీ కూడా పెట్టి ఊరికి సంబంధించిన ఆనకాయలు కానీ మళ్ళీ రికార్డు కానీ పాత రికార్డ్స్ అన్నీ అక్కడ పెట్టుంటాయి. ఇంకేమైనా అనుమానం ఉంటే రికార్డు సరి చేసుకొని చూసుకోవచ్చు. చూసుకొని ఆ రికార్డు ఎవరి పేరు వస్తుందో కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ డౌట్లు వచ్చి నా రికార్డు నా పేరు ఉందా లేదా ఆన్లైన్లో చూసుకోవచ్చా అంటే చూపిస్తారు. ఎలాంటి సమస్యలు కూడా మీరు చూసుకోండి. ఇది కాకుండా ఇంకేదైనా రెవెన్యూ సమస్య కాకుండా ఊరు సమస్య ఉంటారు ఆ రికార్డు చెప్పండి. అలా తీసుకోండి. పెద్దలు ఉంటాడు పెద్దలు ఉంటాడు కొంచెం రాకపోవచ్చు. అలాంటి సమస్య కూడా చెప్పుకోండి. అదే తీసుకుంటాను. రెవెన్యూ సమస్య కాకుండా విడిగా దాన్ని ఆలోచిస్తాను. సో రెవెన్యూ సదస్సు యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని సహకరించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం.